అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు ఎవరెవరికైతే రుణాలు మాఫీ కాలేదో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రాకంటే ముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యానం ఇచ్చిండు. ఆయన హామీ కూడా ఇచ్చిండు. మీరు ఎవరైనా లోన్ కావాలనుకుంటే మీ పట్టా పాస్ పుస్తకం తీసుకుపోయి బ్యాంకులో పెట్టి 2 లక్షల రూపాయల లోన్ తీసుకొని రండి. మేము అధికారంలోకి వచ్చుడుతోటే ఆ 2 లక్షల రూపాయల రుణం మేము మాఫీ చేసేటటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట. చాలా మంది రైతులు ఏం చేసిరు, రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, ఇంత పెద్ద మనిషి చెప్పిన తర్వాత మనం లోన్లు తెచ్చుకోకపోతే ఎట్లా అని చెప్పి చాలా మంది రైతులు రేవంత్ రెడ్డిని నమ్మి బ్యాంకులో పట్టాపాస్ పుస్తకం పెట్టి 2 లక్షల రూపాయల కంటే లోపు లోన్లు తెచ్చుకునేటటువంటి కార్యక్రమం చేసినారు. పోనీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ మొత్తం అయిపోయిందంటే కాలే. కేవలం 22,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డబ్బులు మాత్రమే రుణమాఫీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటి వరకు ఖర్చు పెట్టినారు. అది కూడా రుణమాఫీ 70% మాత్రమే పూర్తయింది. ఇంకా 30% రుణమాఫీ పూర్తి కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటిదాకా ఇంకా రుణాలు మాఫీ మొత్తం కాలే. అయితే రైతులు రేవంత్ రెడ్డి మాటలు నమ్మి లోన్లు తెచ్చుకున్నారు. ఈ రోజు రుణమాఫీ కాలే. కాకపోతే బ్యాంక్ అధికారులు రైతుల ఇంటికి వచ్చి మీరు ఇప్పటిదాకా బ్యాంకులో తీసుకున్నటువంటి లోను కట్టలేదు, వడ్డీ కూడా కట్టలేదు అని చెప్పి రైతుల ఇంటికాడ ఉన్నటువంటి గేట్లు ఎత్తుకోబోతురు. ఓ కాడైతే మొన్న గేట్లు ఎత్తుకొని పోయారు, ట్రాక్టర్లు వేసుకొని పోతురు గేట్లు. ఇంకొక కాడ కూలరు, ఫ్రిడ్జ్ ఎత్తుకుపోయారట. ఇంకో దగ్గరనైతే వ్యవసాయం చేసేటటువంటి ఎడ్లు ఉంటాయి కదా, ఎడ్లను తీసుకుపోయేటటువంటి కార్యక్రమం చేసారు. పోయి బ్యాంక్ కాడ కట్టుకున్నారట. బ్యాంకు ముంగట ఏదో యాప చెట్టు ఉంటే ఆ యాప చెట్టుకు కట్టేస్తున్నారట. ఏది వ్యవసాయం చేసుకునేటటువంటి ఎడ్లు. ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ చూడండి. ఇప్పటి వరకు రుణమాఫీ పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు. అందుకే నేను రైతులను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీకు రుణాలు 2 లక్షల కంటే కింద ఉన్నటువంటి మాఫీ అయిందా కాలేదా అనేది కూడా ఒకసారి మీరు కామెంట్ పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. 2 లక్షల కంటే లోపు ఉన్నటువంటి రైతుల రుణాలు మాఫీ అయిందా కాలేదా, అయితే అయింది అని కామెంట్ పెట్టండి, కాకపోతే కాలేదు అని చెప్పి కామెంట్ పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. ఇంతకంటే ముందు ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటి అంటే, రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట చెప్పారు. 2 లక్షల కంటే లోపు రుణాలు మాఫీ ఒకటి చేస్తాం, 2 లక్షల కంటే పైన ఎవరెవరైతే లోన్లు తెచ్చుకున్నారో, అంటే 2,50,000 అయినా, 2,20,000 అయినా, 2,10,000 అయినా, 2 లక్షల కంటే పైన ఎవరెవరైతే రుణాలు తెచ్చుకున్నారో ఆ 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి అమౌంట్ ని, ఆ పైసల్ని మీరు బ్యాంక్ లో కట్టండి, మేము 2 లక్షల మాఫీ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి నమ్మించేటటువంటి కార్యక్రమం చేసిండు. చాలా మంది రైతులు రేవంత్ రెడ్డి మాటలు నమ్మి 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి పైసలు బ్యాంకులో కట్టిరు. ఆ 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి పైసలకు వడ్డీలు కూడా కట్టిరు. కట్టి 2 లక్షల మాఫీ అట్లనే పెట్టిరు. ఎప్పుడైతుందో ఇవాళ చేస్తాడేమో, రేపు చేస్తాడేమో, ఎల్లుండి చేస్తాడేమో అని చెప్పి వెయిట్ చేస్తారు. మన తాన రైతు బంధు ఇప్పటిదాకా దిక్కులేదు. ఇంకా రుణమాఫీ ఏం చేస్తారు? రుణమాఫీ విషయంలో గట్లనే డోక్రా కొట్టింది ప్రభుత్వం. ఇప్పుడు సేమ్ ఏది రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి వ్యవహారమే కొనసాగిస్తా ఉన్నది. అయితే ఏకంగా రైతులు గాంధీ భవన్కి వచ్చి ధర్నా చేసేటటువంటి పరిస్థితి. ఒక రైతన్న వచ్చాడు, ఒక పెద్ద మనిషి, ఒక పెద్ద ఆయన వచ్చిండు. ఏకంగా ఆయన గాంధీ భవన్కి వచ్చిండు, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చి ధర్నా చేస్తున్నాడు, నిరసన వ్యక్తం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. షాక్ అయిన మీ వీడియో చూసిన తర్వాత, గాంధీ భవన్ అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆఫీస్. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి డైరెక్ట్ వచ్చిండు. డైరెక్ట్ వచ్చి లోపలికి పోయి ఒక దరఖాస్తు ఇచ్చిండు. సారీ పోయి నా బాధ పట్టించుకోరు అని చెప్పి ఒక పేపర్ రాసి ఇచ్చిండు. ఆ పేపర్ కూడా మీకు చూపిద్దిగో. శ్రీయుత గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారికి నా పేరు సో అండ్ సో అని చెప్పి ఆయన ఇక్కడికి వచ్చి చాలా క్లియర్ గా నాకు రుణాలు మాఫీ కాలేదు, ఇది కథ అని చెప్పి 21వ తారీఖు 2వ నెల 2025 అంటే ఈ రోజు వచ్చిండండి. ఈ రోజు పొద్దుగాల వచ్చి గాంధీ భవన్ లో ఆయన ఒక పేపర్ ఇచ్చిండు. అంటే ఆయన ఓ పేపర్ను రాసుకొని ఆయనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం ఇచ్చి, నాకు ఇంత లోన్ కావాలి, ఇది కథ, రేవంత్ రెడ్డి చెప్పినట్టు నాకు మాఫీ చేయమని చెప్పి, నాకు ఇప్పటిదాకా పెన్షన్ రాలేదు, నాకు ఇప్పటిదాకా రైతు బంధు రాలేదు, రుణమాఫీ కాలేదు, నేను ఆగమాగం అవుతా ఉన్నా, నాకు రావాల్సిందంది నాకు ఏమని చెప్పి ఒక దరఖాస్తు పెట్టుకున్నాడు. ఓ దరఖాస్తు గాంధీ భవన్లో ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు ఒక రైతన్న, ఒక పెద్ద మనిషి, ఒక తాత. ఆయన వస్తే నేనే ఆశ్చర్యపోయినా. అయ్యో, ఆఖరికి ప్రజాభవన్ అనుకున్నాం, కానీ ఈ మధ్యకాలంలో గాంధీ భవన్ కూడా వస్తున్నారా, గాంధీ భవన్కి వచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉందా అని చెప్పి ఆశ్చర్యపోయినా. ఒకసారి చూడురి, ఇది ఆయన రాసినటువంటి పేపరు 2-3 పేజీలు ఇచ్చిండు. ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చిండు, పాన్ కార్డు జిరాక్స్ ఇచ్చిండు, రేషన్ కార్డు జిరాక్స్ ఇచ్చిండు, తర్వాత ఆయన ల్యాండ్కి సంబంధించినటువంటి పట్టా పాస్ పుస్తకం ఇచ్చిండు, ల్యాండ్ డాక్యుమెంట్స్ కూడా ఇచ్చిండు గాంధీ భవన్లో. సారీ ఇవి నా పేపర్లు, నాకు పైసలు ఇస్తలేరు ఏంది ఇప్పటిదాకా అని చెప్పి ఓ తాత మాట్లాడుతున్నటువంటి మాటలు నిజంగా నాకు ఆశ్చర్యం వేసినాయి. చాలా అద్భుతంగా మాట్లాడిండు. ధైర్యంతో గాంధీ భవన్కి వెళ్ళిపోయింది, డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయి గాంధీ భవన్ మెట్ల మీద కూర్చున్నాడు. నాకు రైతు బంధు కావాలి, నాకు ఇచ్చేదాకా నేను బోన్, నాకు రుణమాఫీ చేయాలి, నాకు చేసేదాకా నేను బోన్ అని చెప్పి అక్కడనే మొండికేసి కూర్చున్నాడు. కానీ చాలా అద్భుతంగా అనిపించింది. ఇట్లాంటి అంశాలు జరగాలి. ఇక ఆయన ఆధార్ కార్డు ఇది తోట యాదగిరి అని చెప్పి
ఆయన ఆధార్ కార్డు ఆయన వచ్చిండు, ఇవాళ గాంధీ భవన్కి వచ్చిండు, ఆయన ఆధార్ కార్డు ఇచ్చిండు, ఒక పేపర్ కూడా ఇచ్చిండు. ఇట్లా కూర్చున్నాడు చూడుర్రి, నా ఈ పత్రాలు ఇవి, నా పేపర్లు ఇవి, నాకు ఇప్పటిదాకా ఏం రాలేదని చెప్పి ఒక తాత కూర్చున్నటువంటి పరిస్థితి. ఒక తాత గాంధీ భవన్లో కూర్చున్నాడు, ఏకంగా గాంధీ భవన్లోనే నిరసన వ్యక్తం చేస్తున్నాడు. గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆఫీస్లో ఒక తాత కూర్చున్నటువంటి సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు కదా. ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం కదా, మన కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారం ఈ విధంగా ఉన్నది. మొత్తం అందరికి వేసేసిన రుణమాఫీ అని చేసింది. ఏడ చేసి రుణమాఫీ అందరికి ఏడైంది? రుణమాఫీ కోసం ఒక రైతు ఏకంగా గాంధీ భవన్కి వచ్చి కూర్చునేటటువంటి పరిస్థితి అంటే ఒకసారి ఆలోచన చేయండి మీరు. గాంధీ భవన్కి వచ్చి కూర్చునే పరిస్థితి అంటే ఎడబోతుంది మన రాష్ట్రం, ఎడబోతుంది మన ప్రభుత్వం. అద్భుతాలు అయితే ఈ భూకంపం బద్దలు కొడతామని చెప్పి నిజంగానే కొడతారేమో అనుకున్నాం. మొత్తం కాలే రుణమాఫీ. అందుకే నేను రైతులకు రిక్వెస్ట్ చేస్తున్నా, అయిందా కాలేదు అనేది మీరు కామెంట్ పెట్టమని చెప్పి. ఆ తాత మాట్లాడినటువంటి మాటలు కూడా నేను మీకు వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తే ఒకసారి చూడుర్రి. నేను ఈ ఆటకాంచెల్లి రైతుల మీదనే పడ్డా. రైతన్నలకు మంచి జరగాలి అంతే, ఎవడెటనా పోయి నాకు సంబంధం లేదు. నేను రైతులే ఇంపార్టెంట్. రైతులకు సంబంధించినటువంటి ప్రతి ఇష్యూ మాట్లాడతా. రైతులు పడుతున్నటువంటి ప్రతి బాధ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తా. ఈ తెలంగాణ సమాజానికి రైతుల కష్టాలను చూపిస్తా, రైతుల కన్నీళ్లను, రైతుల బాధలను నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వినిపిస్తా, రైతుల బాధలను ఈ తెలంగాణ సమాజానికి చూపిస్తా. అదే నేను చేసేటటువంటి మొదటి పని. ఒకసారి చూడండి, రుణమాఫీ కాలేదంటూ గాంధీ భవన్ మెట్ల మీద వృద్ధ రైతు ధర్నా. వెంటనే రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్. చూడుర్రి ఆయన ఏమంటున్నాడు. రేవంత్ రెడ్డి రూపాయలు 2 లక్షల రుణమాఫీ చేస్తామని మాతో ఓటు వేయించుకున్నారు. ఇప్పుడు రుణమాఫీ చేయకుండా అందరికీ చేశామని ప్రచారం చేసుకుంటూ పెన్షన్, పంట బోనస్ కూడా రాలేదంటూ గాంధీ భవన్ మెట్ల పైన ఒక వృద్ధుడు పాపం ఆయనే ధర్నా చేస్తున్నాడు. పెన్షన్ లేదు, రైతు భరోసా లేదు, రుణమాఫీ లేదు, పంట బోనస్ కూడా లేదు. మరి ఏం చేయాలా ఆయన? ఒకసారి ఆయన మాట్లాడినటువంటి మాటలు వినండి. ఆయన చెప్తాడు, ఆయన మాట్లాడతారు, అద్భుతంగా మాట్లాడతాడు, చాలా అద్భుతంగా మాట్లాడతాడు. నేనే ఆశ్చర్యపోయినా, ఇంత బాగా మాట్లాడుతుండు కదా, ఇంత అద్భుతంగా మాట్లాడుతుండు కదా అని చెప్పి. తాత వచ్చేసిండు, ఏకంగా వచ్చి గాంధీ భవన్లో కూర్చున్నాడు. చెప్పిరట, ఎటు పోతున్నావు అంటే నాకు రుణమాఫీ రాలే, నాకు రైతు బంధు రాలే, చెప్పుకుంటా సార్లతో చెప్పుకుంటా, పెద్ద సార్లు ఉంటారట కదా లోపల, పెద్ద సార్లతో మాట్లాడుకుంటా అని చెప్పి లోపలికి వెళ్ళిపోయి. ఒకసారి చూడండి ఈ వీడియో. మీరు 2 లక్షల రుణమాఫీ బ్యాంకు విచారించండి. అరే బాబు, ఈ 2 లక్షలు ఈ పైన పైసలు మీరు కట్టుకుంటే నేను ఈ 2 లక్షలు మాఫీ చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, కలెక్టర్ కానీ బ్యాంకు ద్వారా కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ 2 లక్షల మీరు చూసుకోండి, కనుమ పైసలు మేము కట్టుకుంటాం. మరి ఇక్కడికి ఎందుకు వచ్చినాం అంటే నేను నాకు 2 లక్షలు మాఫీ చేస్తాను, నాకు ఏది తెలియక ప్రగతి భవన్ అనేది నాకు తెలియదు. ఈ గాంధీ భవన్ అంటే ఎక్కడ ఉందనే ఆలోచనతో గాంధీ భవన్ కాడికి వచ్చిన. స్పష్టంగా నాకు 2 లక్షల మాఫీ నేనే కాదు, పేద ప్రజలు చాలా మంది ఉన్నారు. నాకు 2 లక్షల మాఫీ నాకు ఒక్కనికే కాదు, పేద ప్రజలు చాలా మంది ఉన్నారు, వాళ్ళు రాలేకపోతున్నారు. వాళ్ళకు గాంధీ భవన్ తెలియదు, ప్రజాభవన్ తెలియదు, నాకేం తెలియక నేను గాంధీ భవన్కి వచ్చి కూర్చున్నా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏడుంటారని అడిగితే పలానా కాడు ఉంటారని చెప్తే ఆడికి వచ్చినా అని చెప్పి ఒక రైతన్న చెప్తున్నటువంటి మాట. తన స్వార్థం కోసం ఆలోచిస్తలేడు. చాలా మంది నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేయాలా అని అంటున్నాడు. ఇది రైతు ఎప్పుడైనా కూడా అందరి గురించి ఆలోచిస్తాడు, తన స్వార్థం కోసం ఆలోచించుకోడు రైతు. తన స్వార్థం కోసమే ఆలోచించుకునేటటువంటి పరిస్థితి వస్తే ఒక్కరోజు రైతన్న పంట పండియడం పని చేస్తే అందరికి ఎండిపోతుంది. కాబట్టి రైతు తన స్వార్థం కోసం ఎప్పుడూ ఆలోచించడు, ప్రజల కోసమే ఆలోచిస్తాడు రైతు. మన వల్ల వేరే వాళ్ళు అన్నం తింటున్నారు అనేటటువంటి ఒపీనియన్తో ఉంటాడు రైతు. అది రైతు కష్టం. యాదగిరి సారిగారు మండలం తుమ్ముతుర్తి నియోజకవర్గం, నల్గొండ జిల్లా. నేను ఒక రైతును. నేను బోనస్ స్పష్టంగా 55 క్వింటాలు 80 కిలోలు అమ్మిన స్పష్టంగా. అయితే దానికి బోనస్ కూడా ఇంతవరకు రాలే. సరే సన్నోట్లకు అన్నావు, పోసినావు చేసినావు, సరే 500 బోనస్ వస్తుంది కదా అని చెప్పంటే బోనస్ కూడా రాలే. ఇది రైతుల తిరుగుబాటు అంటే, ఇది రైతన్నల తిరుగుబాటు అంటే ఇది. ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లోనే రైతన్న ధర్నా చేయడం స్టార్ట్ చేసింది. నాకు రుణమాఫీ కాలే, నాకు పెన్షన్ వస్తలేదు, నాకు పంట బోనస్ రాలే, నాకు రైతు భరోసా రాలేదని చెప్పి రైతన్న తుంగతుర్తి నుండి గాంధీ భవన్కి వచ్చి ధర్నా చేస్తున్నాడు. గాంధీ భవన్ మెట్ల మీద కూర్చున్నాడు. నాకు ఇప్పటిదాకా ఏం రాలే, ఏమైంది అన్న అబద్ధాలు మాటలు చెప్పి మా ఓట్లు వేయించుకున్నారు, రైతు భరోసా ఇస్తా అని చెప్పి ఓట్లు వేయించుకున్నారు, రుణమాఫీ చేస్తాను ఓట్లు వేయించుకున్నారు, అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తా ఉన్నారు, అన్ని ఇచ్చినామని చెప్తున్నారు, నాకు ఏది రాలే కదా అని చెప్పి ఒక రైతన్న
యాదగిరి అని చెప్పి ఒక పెద్ద ఆయన వచ్చి గాంధీ భవన్ కాడ కూర్చున్నాడు. ఇది రైతుల తిరుగుబాటు అంటే, ఇది రైతుల తిరుగుబాటు అంటే, ఇది రైతుల తిరుగుబాటు అంటే మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు, ఈ రైతన్నకు సమాధానం చెప్పండి, ఈ రైతన్నకు సమాధానం చెప్పండి అంటున్నా. ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏందో ఏమో మాట్లాడుతారు. ఇది పింఛనీ లేదు, మా 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 పరిస్థితి అంటే ఆరోగ్యాన్ని ఉంచడానికి మేము మా దేవుడు తయారు చేసుకుంటున్నాం. మా అబ్బాయికి కనీసం కారణం వస్తే 25 లక్షలు అయినాయి. నువ్వు ఎందుకు కట్టలేదు, ఈ పైసలు నువ్వు ఎవరు కట్టలేని అంటున్నావు కదా. అటువంటి ఇబ్బందులు ఉన్నాం కాబట్టి మేము కట్టలేకపోయినాం. మాకు 3 పిల్లలు, అమ్మాయి. కాబట్టి ఎటు చేసి నాకు 2 లక్షల రుణమాఫీ చేస్తే చాలా సంతోషమైన విషయం. అది ఇటు చేసి నాకు 2 లక్షల రుణమాఫీ కావాల్సిందే. మాకు ఇస్తా అని చెప్పినటువంటి పైసలు మాకు ఇవ్వండి, మాకు చేస్తా అని చెప్పినటువంటి హామీలు నెరవేర్చండి. రైతన్న చెప్తున్నటువంటి మాట సమాధానం చెప్పాలా దీనికి? కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పాలా. ఎందుకంటే వాళ్ళే కదా చెప్పింది, భూకంపం బద్దలు కొడతాం, రైతులకు అద్భుతాలు సృష్టిస్తామని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. చెయ్యాలా? ఆ రైతన్నకు సమాధానం చెప్పాల్సిందే. తప్పించుకునేటటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితిలో లేదు. చేయాల్సిందే, పని చేయండి. వాళ్ళకి చెప్పండి ఎప్పుడు చేస్తారు రుణమాఫీ, ఎప్పుడు ఇస్తారు, రైతు భరోసా, పెన్షన్ ఎప్పుడు ఇస్తారు, ఏం కథ అనేది రైతన్నలకు చెప్పేటటువంటి కార్యక్రమం చేయండి. చూద్దాం రేవంత్ రెడ్డి గారు రెస్పాన్స్ అవుతారా ఈ అంశం పైన. రేవంత్ రెడ్డి గారు ఎటువైపు పోతారు, ఏం చేస్తారు? మరి గాంధీ భవన్లో జరిగినటువంటి నాకు తెలిసి ఈ ఇష్యూ ఇంటెలిజెన్స్ ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారికి చెప్తారు. సార్ ఒక రైతు వచ్చింది సార్ గాంధీ భవన్కి వచ్చి ఇవన్నీ మాట్లాడింది సార్, ఇవన్నీ చెప్పింది సార్ అని నాకు తెలిసి చెప్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈ ఇష్యూని మీరు చూడాలా. ఆయనకు రైతు బంధు రుణమాఫీ రాలేదట. ఈరోజు ఒక్క రైతు మాత్రమే గాంధీ భవన్కి వచ్చిండు. రేపటి రోజు లక్షలాది మంది రైతులు గాంధీ భవన్కి వస్తారు, ప్రజాభవన్కి వస్తారు, సెక్రటేరియట్ దగ్గర కూడా వస్తారు. నాకు రైతు బంధు రాలే, రుణమాఫీ కాలే, పెన్షన్ రాలేదు, నాకు ఏది పంట బోనస్ కాలేదు, కౌలు రైతులకు 12,000 రాలేదని చెప్పి రైతులందరూ వస్తారు హైదరాబాద్కి. ఒక్క రైతు హైదరాబాద్కి వస్తేనే ఇవాళ మీడియా షేక్ అవుతుంది కదా. లక్షలాది మంది రైతులు కనుక ఊరు విడిచిపెట్టి హైదరాబాద్కి వచ్చి ధర్నాలకు దిగిర్రనుకో కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఆలోచించుకోవాలి. దాంట్లో వేరే ఆప్షన్ ఏం లేదు. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఒకసారి ఆలోచించండి అని చెప్తున్నా. రైతులకు రావాల్సినటువంటి అన్ని అంశాలు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఫస్ట్ రైతు ఇంపార్టెంట్ మనకి. చూద్దాం ఏ విధంగా ముందుకు పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది.